హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి ఫర్ లూప్. దాన్ని ఆల్రెడీ మనం వైల్ లూప్ చూసాం. వైల్ లూప్ ఏంటంటే మనం అంటే లైక్ ఎన్నిసార్లు ఐటరేట్ అవ్వాలన్న తెలియనప్పుడు వైల్ లూప్ వాడతాం. అండ్ ఎన్నిసార్లు రన్ అవ్వాలో అంటే లైక్ ఎన్నిసార్లు ఐటరేషన్స్ చేయాలి, ఎన్నిసార్లు లూప్ రన్ అవ్వాలని తెలిసినప్పుడు ఫర్ లూప్ వాడతాం. మ్యాక్సిమం మనం ఎక్కువ యూస్ చేసేది ఫర్ లూపే. వైల్ లూప్ చాలా తక్కువ వాడతాం. సో అందుకని చెప్పేసి కొంచెం టాపిక్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. నెస్టెడ్ లూప్స్ కూడా ఇందులో చెప్తాను ఫర్ లూప్లో. ఓకే, అండ్ వైల్ లూప్ కూడా మనం నెస్టెడ్ రాయొచ్చు. అది నేను చెప్పలేదు, కాకపోతే ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా ఈజీనే. ఓకేనా? సో ఫర్ లూప్ చెప్తాను, దాని తర్వాత వైల్ లూప్ కూడా ట్రై చేయండి, నెస్టెడ్ లూప్స్. ఓకే, సో ప్రెసెంట్ ఏంటంటే ఇది ఎందుకు వాడతాం? యూజ్ టు ఐటరేట్ ఓవర్ సీక్వెన్సెస్. ఎగ్జాంపుల్ సీక్వెన్సెస్ అంటే ఏంటంటే లిస్ట్ అవ్వచ్చు, టపుల్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, డిక్షనరీ అవ్వచ్చు, లేకపోతే స్ట్రింగ్ అవ్వచ్చు. అన్నట్ల మీద మనం ఐటరేట్ అవ్వచ్చు. ఈరోజు మనం ఈ టాపిక్స్ అయితే కవర్ చేయబోతున్నాం. కంగారు పడద్దు, ఒకదాని తర్వాత ఒకటి స్లోగా కవర్ చేద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్. అసలు స్ట్రింగ్ మీద ఫర్ లూప్ ఎలా రాస్తాం? ఈక్వల్ టు ఎస్ఆర్కే కోడ్స్ అని రాసా. ఇప్పుడు ఫర్ లూప్ ఎలా రాయాలి చూడండి. ఫర్ ఐ ఇన్ ఏ. ఇక్కడ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, యువర్ విష్. కావాలంటే నా నేమ్ ఎస్ఆర్కే అని ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ నేమ్, యువర్ విష్, నచ్చింది ఇచ్చుకోవచ్చు. నేను సింపుల్గా ఐ ఇస్తున్నా, ఇన్ ఏ అన్న. ఐ ఇన్ ఏ కోలన్. ఓకేనా? కోలన్ ఇచ్చిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. 4 స్పేస్లు వస్తాయి. ఒకవేళ రాకపోతే మీరు ఖచ్చితంగా 4 స్పేస్లు ఉండాలి చూసుకోండి. ఓకే, దీనికి కూడా 4 స్పేస్లు అయితే ఉండాలి. ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ ఐ అంటున్నా. చూడండి, ఇప్పుడు రన్ చేస్తున్నా, మనకి ఏం ప్రింట్ అవుతుంది చూడండి. ఎస్ఆర్కే కోడ్స్ ఉన్నాయి కదా, ప్రతి వర్డ్ ఒక్కొక్కటి మనకి లైన్ బై లైన్ ప్రింట్ అవుతాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఎస్ఆర్కే కోడ్స్ చూసారా? ప్రతిదీ ఒక్కొక్కటి మనకి లైన్లో ప్రింట్ అయిపోతాయి. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఫర్ లూప్ ఇది ఉంది కదా, ఫర్ ఐ ఇన్ ఏ అన్నాం కదా. ఏలో ఒక్కొక్క దాని మీద ఫస్ట్ అంటే ఐ వాల్యూ ఎస్ ఉంటుంది. ఇది ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత ఐ వాల్యూ ఆర్కి అప్డేట్ అవుతుంది. ఓకే, తర్వాత ప్రింట్ అయ్యి కేకి అప్డేట్ అవుతుంది, తర్వాత సికి, అలా మొత్తం చివరి వరకు అప్డేట్ అయిపోయి ఒక్కొక్కటి ఐలో ఆ వాల్యూ అప్డేట్ అయ్యి ప్రింట్ అయిపోతాయి అనమాట. ఐ ఇక్కడ స్టార్ట్ అవుద్ది, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఎస్ ప్రింట్ చేస్తుంది, తర్వాత ఆర్ దగ్గరికి వెళ్తుంది, తర్వాత కే దగ్గరికి వస్తుంది, తర్వాత సిఓడిఈఎస్. అంతే, ఇక్కడతో లాస్ట్. ఇంకా తర్వాత వెళ్ళిన ఇది ఉంటుంది కదా, ఇంకా ఏలో లేనట్టు కదా, ఏలో బయటకు వస్తుంది కదా. సో లూప్లో బయటకు వచ్చేసి అక్కడతో ఎండ్ అనమాట. సో స్ట్రింగ్స్ మీద ఇది ఇలా వర్క్ అవుతుంది ఫర్ లూప్ అన్నది. సేమ్ ఇలాగే మనం లిస్ట్ ఇచ్చాం అనుకో, ఇది కామెంట్ చేస్తున్నాం. ఇంకొకటి లిస్ట్ అనేకూడదు. ఓకే, లిస్ట్ అనేది ఒక కీవర్డ్, సో వేరే ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. లిస్ట్ ఏ అంట, ఏ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఏ అని ఇచ్చాను. డైరెక్ట్ ఇక్కడ మీరు ఇలా లిస్ట్ అని ఇచ్చారు అనుకో, ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ కీవర్డ్. సో ఎర్రర్ వస్తుంది, అందుకని చెప్పి నేను లిస్ట్ _, ఏ అని ఇచ్చా. ఓకే, ఇక్కడ చూడండి, లిస్ట్లో ఏమి ఇచ్చా వాల్యూస్? ఎస్ఆర్కే కోడ్స్ సింపుల్ ట్యూటోరియల్స్ ఇచ్చా. ఇప్పుడు ఇక్కడ అప్డేట్ చేద్దాం, ఎందుకంటే ఇందాక ఏ ఉంచేసాను ఇక్కడ, అందుకని చెప్పి ఇక్కడ అండర్లైన్ చూపిస్తుంది, ఏ ఈస్ నాట్ డిఫైన్డ్ అనేది. కామెంట్ చేస్తాను చూసుకోండి. కామెంట్ చేస్తే ఇక్కడ దీనికి తెలియదు అనమాట, ఇక్కడ ఏ అన్నది ఉందని ఇక్కడ మనకు కనిపిస్తుంది, కానీ ప్రోగ్రామ్కి తెలియదు, అందుకని చెప్పి ఎర్రర్ చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని చూడండి, లిస్ట్ ఏ చేసా, సేవ్ చేసా. ఇప్పుడు రన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇంకా ఇవన్నీ వరుసగా ఫస్ట్ ఎస్ఆర్కే, తర్వాత కోడ్స్ సింపుల్ ట్యూటోరియల్స్, ఇవన్నీ ప్రింట్ అవుతాయి. చూడండి, ఎస్ఆర్కే కోడ్స్ సింపుల్ ట్యూటోరియల్స్ వచ్చిందా? ఇలాగే మనం ప్రతి దాని మీద మనం ఐటరేట్ అవ్వచ్చు. టపుల్ మీద అవ్వచ్చు, సెట్ మీద అవ్వచ్చు, డిక్షనరీ మీద అవ్వచ్చు. ఈ 3 మీరు ట్రై చేయండి ఫర్ లూప్ రాయండి. ఓకే, నేను స్ట్రింగ్ చెప్పా, లిస్ట్ చెప్పా, సేమ్ ఇలాగే ఉంటాయి. అసలు డిక్షనరీ ఎలా రాస్తాం, సెట్ ఎలా రాస్తాం, ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్స్ రాసి ఫర్ లూప్ రాసి చూడండి. ఓకే, ఇవి మీరు డిస్కవర్ చేసిన థింగ్స్. ఈరోజు మీరు ఓన్గా కొంచెం ప్రాక్టీస్ చేయాలిగా మరి, అందుకని చెప్పేసి ఈ 3 ప్రాక్టీస్ చేయండి. ఓకే, స్ట్రింగ్ అయితే కవర్ చేశా. ఇప్పుడు రేంజ్ చూద్దాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి మనకు ఒక ఫంక్షన్ అయితే ఉంది, రేంజ్ అనే ఫంక్షన్ ఉందన్నమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మనం నెంబర్ ఇవ్వచ్చు. ఫర్ మనం 10 కదా, లైక్ మనకి 10 కావాలి కాబట్టి ఇంకో రేంజ్ 10 ఉన్నా, 1 to 10 ప్రింట్ అయిపోతాయి కదా. సరే చూద్దాం, రన్ చేస్తానా. అదేంటి 1 to 9 వచ్చినాయి చూడండి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 దాకా వచ్చినాయి. 10 వాల్యూస్ వచ్చినాయి కరెక్టే, కాకపోతే 0 వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ రేంజ్ ఫంక్షన్కి ఏంటంటే మనం మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. నేను ఏమి ఇచ్చాను, జస్ట్ 10 ఒకటి ఇచ్చాను. దీని వాల్యూస్ ఏంటంటే 0 to 9 అనమాట. కౌంట్ చేయండి, 0 1 2 3 4 5 6 7 8 9 10 సరిపోయినాయా? అది మ్యాటర్. సో ఇప్పుడు మనం 1 to 10 కావాలి, రేంజ్ ఫంక్షనే వాడాలి. ఏం చేస్తాం,
i ప్లస్ 1 ఇలా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. దెర్ ఇస్ అన్ ఎఫెక్టివ్ వే అనమాట. అని ఏంటంటే ఇక్కడ మనం స్టార్టింగ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఇది జస్ట్ ఇచ్చింది ఏంటంటే ఇలా డైరెక్ట్ చేస్తే ఎండింగ్ వాల్యూ కింద లెక్క. ఓకే, సింపుల్ రూల్ ఏంటంటే మనం ఎక్కడి వరకు ప్రింట్ అవుతాయి అంటే మనం ఇచ్చిన ఎండింగ్ వాల్యూ ఉంది కదా, n-1 వరకు ప్రింట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నేను స్టార్టింగ్ వాల్యూ ఇస్తాను చూడండి. స్టార్టింగ్ 1 2 10 ఇచ్చా. ఇప్పుడు ఏమవుద్ది, 1 to 9 ప్రింట్ అయిపోతాయా? 1 to 9 ప్రింట్ అవుతాయి. చూడండి 1 దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చెప్పాను, 1 నుంచి స్టార్ట్ అవ్వమన్నాను. సో 1 దగ్గర స్టార్ట్ అయింది, 10 వరకు రాయమన్నా, కానీ 9 వచ్చింది. ఎందుకు? ఇప్పుడే చెప్పాను కదా, n-1 వరకు ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 11 ఇస్తే మనకి end 11, n-1 అంటే ఎంత, 11-1, 11-1 10 కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు 1 to 10 వచ్చినాయి, 1 to 10. ఓకే, n-1 వరకు అవుతాయి. ఇక్కడ ఇంకొక స్టెప్ ఉంది. కావాలంటే మనం ఇంకో కామా పెట్టేసి, స్పేస్ ఇస్తా కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఇంకో కామా పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇంక్రిమెంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 కానీ ఇంక్రిమెంట్ అవ్వాలి. 1 ప్రింట్ అయిపోయింది, నెక్స్ట్ ఏమవుద్దంటే 2కి ఇంక్రిమెంట్ అయిపోద్ది. 1 + 2 3. మనకి ఇప్పుడు ఇది రాసినప్పుడు ఏమవుద్దంటే ఓన్లీ ఈ ఈవెన్ నెంబర్స్ అన్ని స్కిప్ అయిపోతాయి. ఎందుకంటే 1కి 2 యాడ్ చేసాం అనుకో 3 అవుతుంది, 3కి 2 యాడ్ చేస్తే 5 అవుతుంది, 5కి 2 యాడ్ చేస్తే 7, తర్వాత 9, అంతే అక్కడతో ఎండ్ అనమాట. కాబట్టి చూడండి ఓన్లీ ఆడ్ నెంబర్స్ వస్తాయి. చూసారా, 1 3 5 7 9. ఇది ఇంక్రిమెంట్ ఆపరేటర్. అది 3 ఇచ్చాను అనుకో, 1 + 3 ఎంత అవుద్ది, 4. నెక్స్ట్ 4 ప్రింట్ అవుతుంది, తర్వాత 4 + 3. అలా మనకి ఈ లూప్స్ ఐటరేషన్స్ తగ్గిపోతాయి. ఇందా చూడండి 10 ఐటరేషన్స్ అయినాయి, 10 టైమ్స్ ఈ లూప్ రన్ అయింది. తర్వాత ఏమైంది, ఇంక్రిమెంట్ ఇచ్చాను, 2 2 2 ఇంక్రిమెంట్ ఇచ్చాను కాబట్టి 1 2 3 4 5 హాఫ్ టైమ్సే రన్ అయింది. ఇప్పుడు 3 ఇచ్చా, ఇప్పుడు ఎంత రన్ అవుద్దో చూడండి. ఫస్ట్ 1 3కి ఇంక్రిమెంట్ అయింది, అంటే 1 + 3 4 ప్రింట్ అయింది. తర్వాత 4కి +3 అయింది, 4 + 3 7, తర్వాత 7 + 3 10, అంతే అక్కడితో లాస్ట్. చూసారా ఐటరేషన్ తగ్గిపోయి. ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ, ఇది ఇంక్రిమెంట్. ఓకే, మనం ఇవేమీ ఇవ్వకుండా, స్టార్టింగ్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా ఇలా డైరెక్ట్ కూడా రాయొచ్చు అనమాట. స్టార్టింగ్లో అంటే ఈ రేంజ్ ఫంక్షన్ చెప్పే ముందు నేను ఫస్ట్ వాడాం కదా, అది ఇదే. ఓకే, ఇలా చూడండి 11 దాకా ఇచ్చా, 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు వచ్చింది. అంటే 11 ఎలిమెంట్స్ వచ్చినాయి, కాకపోతే మనకు వచ్చిన వాల్యూస్ మాత్రం 0 to 10. ఇదిగో 1 to 10 10 ఎలిమెంట్స్, 0 కూడా ఒక ఎలిమెంటే కదా, సో 11. ఓకేనా, తర్వాత పాస్ బ్రేక్ కంటిన్యూ. ఇవన్నీ వెళ్ళే ముందు మీకు ఇంకొకటి చెప్తా. ఓకే గైస్, ఇందా మనం ఒక లిస్ట్ రాసాం కదా, ఇదైతే 4 ఎలిమెంట్, 4 ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా తెలిసిపోతున్నాయి. కొన్ని ఏంటంటే చాలా లెందీ లిస్టులు ఉంటాయి, పెద్ద పెద్ద డేటా ఉంటుంది. సో దాని మీద మొత్తం అన్నిటి మీద ఐటరేషన్స్ చేయాలంటే దానికి మనం ఈ రేంజ్ ఫంక్షన్ వాడుతున్నాం కదా, ఇప్పుడు దాకా రేంజ్ ఆఫ్ 10 ఇలా అంటున్నాం కదా. సో దీంట్లో మనకి ఇంకొకటి ఉంటుంది అనమాట, చిన్న ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఇప్పుడు చెప్తా చూడండి, లెన్ ఆఫ్ లిస్ట్ ఏ. ఓకే, లెన్ అంటే ఏంటంటే ఈ లిస్ట్ ఏ యొక్క లెంత్. ఇప్పుడు ఎంత ఉంది, 1 2 3 4 కదా. ఒకసారి ఈ లూప్ కామెంట్ చేసి ప్రింట్ చేసి చూపిస్తా అసలు లెన్ అంటే ఏమొస్తుందని. ఇట్ గివ్స్ ది లెంత్ ఆఫ్ ది లిస్ట్ అనమాట. చూసారు గైస్, లెంత్ ఆఫ్ లిస్ట్ వచ్చేసి 4 అంట. ఇప్పుడు తీసేద్దాం, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాం. చూడండి 3 వచ్చింది, 3 ఎలిమెంట్స్ కాబట్టి 3 వచ్చింది. ఈ లెన్ అనేది అందుకు వాడతాం. ఇప్పుడు ఈ లెన్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఒకసారి ఇది కామెంట్ చేసి చేస్తా చూడండి. మనం ఇందాక ఇన్ అని చెప్పేసి లిస్ట్ ఇస్తాం కదా అన్ని ప్రింట్ అవడానికి, మనం అలా కాకుండా ఇండెక్స్ వైజ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఇచ్చేసాను. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ చూడండి ఇండెక్స్ ఇచ్చా అండ్ ఐటమ్ అని ఇచ్చా. ఇది ఎందుకు ఇలా రాసానంటే చెప్తా చూడండి. చూసారా, ఇండెక్స్ ఈజ్ 0, ఐటమ్ ఈజ్ SRK, ఇండెక్స్ ఈజ్ 1, ఐటమ్ ఈజ్ కోడ్స్, ఇండెక్స్ ఈజ్ 2, ఐటమ్ ఈజ్ సింపుల్, ఇండెక్స్ ఈజ్ 3, ఐటమ్ ఈజ్ ట్యూటోరియల్స్. ఇండెక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ని మనం ఇండెక్స్ వైజ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇది యాక్చువల్లీ మీకు లిస్ట్ కాన్సెప్ట్లో చెప్పాలి, బట్ ఈ లెన్ ఉన్న కాన్సెప్ట్ వచ్చింది కదా, సో ఒక బేసిక్ ఐడియా ఉంటుందని చెప్పేసి చెప్పేస్తున్నా. ఓకే, సో ఈ లిస్ట్ ఏంటంటే మనం నెంబర్ వైజ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇది మళ్ళీ కామెంట్ చేస్తున్నా. ఇక్కడ నేను ప్రింట్ లిస్ట్ ఏ ఆఫ్ 0 అన్నాను అనుకో, SRK వస్తుంది. కాబట్టి ఇక్కడ రన్ చేసి చూపిస్తా చూడండి, SRK వచ్చింది. ఓకే, అదే 1 అన్నాను అనుకో,
కోడ్స్ వచ్చింది. చూసారా? సేమ్ అలాగే మనం ఇలా ఇటరేట్ అవుతా చేయొచ్చు అనమాట. ఇది లిస్ట్ అండ్ రేంజ్ ఫంక్షన్ గురించి, రేంజ్ ఫంక్షన్లో లెన్ ఎలా వాడతామని. ఓకే, ఇంకేమున్నాయి మనకి? పాస్, బ్రేక్, కంటిన్యూ, ఎల్స్, నెస్టెడ్ లూప్స్ ఉన్నాయి. సో పాస్ అంటే ఏంటో చూద్దాం. సో గైస్ ఇక్కడ రేంజ్ అని రాశాను కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 అని రాసా. ఇందులో ఇప్పుడు ఏ లాజిక్ రాయాలో ప్రెసెంట్ అయితే తెలియదు మనకి, అసలు కోడ్ దేనికి రాయాలో కూడా తెలియదు. బట్ 10 times లూప్ రన్ చేయాలని మాత్రం తెలుసు. ఓకే, అలాంటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా పాస్ అన్నాం అనుకోండి, ఎర్రర్ రాదు. మనం దీని తర్వాత మనం నచ్చినట్టు ఇఫ్ అని చెప్పేసి సంథింగ్ రాసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ చిన్న కోడ్ రాసా, i = 2 అని రాశాను. ఇఫ్ i = 2 అన్నా ప్రింట్ ఆఫ్ అయ్యాను, ఏమవుద్ది ఇప్పుడు? i ప్రింట్ అయిపోద్ది. మామూలుగా ఇప్పుడు ఇక్కడ పాస్ అవ్వలేదు అనుకో, చూడండి వెంటనే చూడండి 5 దగ్గర ఎర్రర్ వస్తుంది. ఇక్కడ లాజిక్ ఏం రాలే కాబట్టి ఏదో ఒకటి రాయమంటుంది. మనకు ప్రెసెంట్ ఏం తెలియదు కాబట్టి పాస్ అని రాస్తాం. సింపుల్గా స్కిప్ చేయడానికి అంతే. ఓకే, అది ఉన్నా లేనట్టు లెక్క. ఇంకా మన కోడ్కి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ పాస్ వాడతాం. ఐ హోప్ పాస్ చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? కంటిన్యూ. దీనికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. ఇఫ్ i = 3 ఆర్ i = 5 కంటిన్యూ. ఇక్కడ చూడండి లోపలికి వచ్చిన తర్వాత ఇఫ్ కూడా మళ్ళీ 4 స్పేస్లు ఇచ్చాను. స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పైథాన్లో, అస్సలు మర్చిపోద్ది. ఓకే, చాలా మంది ఇక్కడే ఇంకో ఏం చేస్తారంటే కంటిన్యూ ఇక్కడ రాసేస్తారు, ఇలా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో స్పేసింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ నుంచి బయటకు వచ్చాను, ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ప్రింట్ ఆఫ్ i, అన్ని ఈక్వల్ టు స్పేస్ వస్తుంది. ఎందుకంటే లైన్స్ పెరిగిపోతున్నాయి 10 అంటే మీకు చూపించడానికి ఇబ్బంది అవుతుంది. సో అన్ని పక్క పక్కన ప్రింట్ ఎలా చేస్తున్నాను చూడండి. ఓకే, ఇక్కడ చూడండి 0 to 9 అయితే వచ్చినాయి, మధ్యలో కొన్ని స్కిప్ అయినాయి. చెప్తా చూడు ఏమైందో. మన స్టార్టింగ్ ఏం ఇవ్వలేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అయింది. సో 0 ప్రింట్ అయింది, 1 కూడా ప్రింట్ అయింది, 2 కూడా ప్రింట్ అయింది. ఇక్కడ ఏమి ఇచ్చిన కండిషన్లో ఇఫ్ i = 3 ఆర్ i = 5. ఇక్కడ ఏమైంది? i 3కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ అన్న, కంటిన్యూ అనగానే ఇక్కడి నుంచి ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా, అది ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఈ పైకి వెళ్ళిపోద్ది. ఈ కింద లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ అయిపోతుంది, ప్రింటింగ్ అయితే అవ్వదు. సో 3 ప్రింట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి 2 తర్వాత 3 ప్రింట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది, ఇక్కడ i 4 అవుతుంది ఇప్పుడు. సో 4 దగ్గరికి వచ్చేది, ఇదేం మ్యాచ్ ఈ ఇఫ్లోకి ఏం వెళ్ళదు కాబట్టి కంటిన్యూ తగలలేదు. సో డైరెక్ట్ 4 ప్రింట్ అయిపోయింది. ఇక్కడ చూడండి 4 ప్రింట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ 5 ఇక్కడ తగిలింది, కంటిన్యూ వచ్చింది కాబట్టి ప్రింట్ అవ్వలేదు. చూడండి 4 తర్వాత 5 లేదు, 4 ముందు 3 లేదు, 4 తర్వాత 5 లేదు. తర్వాత ఇంక వేరే ఏ కండిషన్ లేవు కాబట్టి 6, 7, 8, 9 వరకు వచ్చినాయి. ఎందుకంటే రేంజ్ అనేది ఎండ్ -1 వరకు రన్ అవుతుంది. సో 10 - 1 అంటే 9 వరకు రన్ అయింది, అయిపోయింది అక్కడతో లూప్. సో గైస్ ఇది కంటిన్యూ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ బ్రేక్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తాను, ఆర్ అవసరం లేదు బ్రేక్కి. ఇక్కడ చూడండి BRAK బ్రేక్ అంటున్నా. ఇక్కడ చూడండి రన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇందాక కోడ్ కూడా అలా ఉంచేసా అవుట్పుట్. ఓకే, చూడండి 0, 1, 2 వచ్చింది బ్రేక్. ఫస్ట్ 0 ప్రింట్ అయింది, తర్వాత 1 ప్రింట్ అయింది, 2 ప్రింట్ అయింది. ఇక్కడ 3 ఎప్పుడైతే ఈక్వల్ అయిందో i బ్రేక్ అన్న, మొత్తం ఈ లూప్ అంతా బ్రేక్ అయిపోద్ది అనమాట. ఇక్కడతో ఇంకా రన్ అవుతుంది, 3 టైమ్స్ రన్ అయ్యి అయిపోద్ది అక్కడతో. ఓకే, దీనికి మనం ఫర్ లూప్కి ఇలా ఎల్స్ కూడా రాయొచ్చు. ఓకే, ఇలా అప్పుడు నేను ఇది రాశాను కదా, 0, 1, 2 వచ్చింది అంతే. ఇక్కడ బ్రేక్ తగిలింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళదు. ఫర్ లూప్ ఫుల్గా కంప్లీట్ అయిపోతేనే, ఇలా బ్రేక్ కట్టేం తగలకుండా ఫుల్ కంప్లీట్ అయిపోతేనే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ నేను వైలో పిల్లలు చూసాము, సేమ్ అదే. ఓకే, కాకపోతే నిన్న వైల్ ఉండేది, ఇక్కడ ఫర్ ఉంది అంతే. ఇప్పుడు ఈ బ్రేక్ లేదు, సేమ్ ఇందాక మనం రాసాం కదా. సో ఇప్పుడు కంటిన్యూ రాసాం కదా, ఏమవుతుందంటే లూప్ ఫుల్గా రన్ అవుతుంది. లాస్ట్లో ఎల్స్లోకి వెళ్ళి లూప్ సక్సెస్ఫుల్ వస్తుంది. చూడండి కావాలంటే దీనికి నేను స్లాష్ అని ఇస్తాను, లేకపోతే పక్కన వచ్చేస్తాయి. ఓకే, న్యూ లైన్ రావడానికి అనమాట. ఓకే, చూసారా 0, 1, 2, 4, 6, 7, 8, 9 లూప్ సక్సెస్ఫుల్లీ. ఎల్స్ అనేది ఎందుకు వాడతాం, దీన్ని ఎల్స్ క్లాజ్ అంటారు. ఓకే, ఆల్ రైట్. మనం స్ట్రింగ్ కవర్ చేసాం, రేంజ్ కవర్ చేసాం, ఇక్కడ ఇందులో మనం లెన్ ఫంక్షన్ కూడా కవర్ చేసాం, లిస్ట్ ఇండెక్సింగ్ కూడా కవర్ చేసాం. ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట, గో విత్ ద ఫ్లో అంటారు దీన్నే. పాస్ కవర్ అయింది, బ్రేక్ కవర్ అయింది, కంటిన్యూ కూడా కవర్ అయింది, ఎల్స్ కూడా కవర్ చేసింది జస్ట్ ఇప్పుడే. ఇప్పుడు నెస్టెడ్ లూప్స్ చూద్దాం. నెస్టెడ్ లూప్స్, లూప్ లోపల ఇంకో లూప్ రాయడం. నెస్టెడ్ లూప్స్ అర్థం కావాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ అనమాట. బేసిక్ అండ్ మంచి క్లారిటీ వస్తుంది. మ్యాట్రిక్స్కి ఏముంటాయి, మ్యాట్రిక్స్ అంటే మామూలుగా ఇక్కడ చూడండి, మ్యాట్రిక్స్ అంటే ఈ హ్యాష్లు పట్టించుకోండి, హ్యాష్ అంటే కామెంట్ చేయడానికి. మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి 3 స్టార్స్ ఫస్ట్ లైన్లో ప్రింట్ అయింది, 3 స్టార్స్ సెకండ్ లైన్లో ప్రింట్ అయింది, 3 స్టార్స్ లాస్ట్ లైన్లో ప్రింట్ అయింది. ఇదంతా ఒక మ్యాట్రిక్స్లో ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ మనం ప్రింట్ చేయాలంటే నార్మల్గా మనం ఎలా ప్రింట్ ఆఫ్ అని చెప్పి స్టార్లు ప్రింట్ చేయొచ్చు. బట్ వాడు డైనమిక్గా ఇచ్చారు అనుకంటే, లైక్ 4 రోస్
అంటే ఇప్పుడు చూడండి, ఇలా అడ్డంగా ఉన్నాయి అన్ని రోస్, ఇలా నిబ్బరంగా ఉన్నాయి కదా, సో నిబ్బరంగా ఉన్నాయి కాలమ్స్ అనమాట. నాకు ఇన్ని కాలమ్స్ కావాలి, ఇన్ని రోస్ కావాలని ఇచ్చాడు. సో దానికి సంబంధించి మ్యాట్రిక్స్ ప్రింట్ చేయమన్నాడు అనుకోండి, ఎలా ప్రింట్ చేస్తారు? ప్రతిదీ మారుతారా? అవదు కదా. సో ఇప్పుడు దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ రాస్తా. రోస్ ఈక్వల్ టు 3, ఫస్ట్ మన ఎగ్జాంపుల్ ఇచ్చింది రాసుకుందాం, తర్వాత కాలమ్స్ ఈక్వల్ టు 3, తర్వాత డైనమిక్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ మనం ఎలాగో ప్రింట్ చేసేసి స్టార్సే కాబట్టి మనకి 0తో స్టార్ట్ అయినా 1తో స్టార్ట్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు. రోస్ అన్నాను ఇక్కడ, ఫస్ట్ రోస్ ఫర్ ఐ. చూడండి నాకు ఇక్కడ కర్సర్ కింద ఎర్రర్ చూపిస్తుందా? ఎందుకు చూపిస్తుంది? సో గైస్ ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ఇలా ఎందుకు చేశానంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవి అనమాట. సేమ్ నేమ్ ఇచ్చేస్తారు, ఇది వేరు ఇది వేరు కదా, సో రెండు వేరు వేరుగా ఉండాలి. సో ఇక్కడ చూడండి జే ఇచ్చా, లేకపోతే మీరు ఈ నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనకి ఎం అని తీసుకొని కాలమ్స్ నేమో ఎన్ అని తీసుకొని ఇక్కడ ఐ బదులు రోస్ కాలమ్స్, ఇక్కడ రోస్ కేమో ఎం ఇద్దాం, ఇక్కడ ఎన్ ఇచ్చాను. ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట, మీ ఇష్టం, నచ్చిన నేమ్స్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే సేమ్ నేమ్స్ ఇవ్వకండి ఫర్ లూప్ లో. ఓకే, సేమ్ నేమ్స్ అయితే ఇవ్వద్దు. ప్రింట్ ఆఫ్ స్టార్ అన్నాం, ప్రింట్ ఆఫ్ స్టార్ అన్నాను. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం, కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకుంటా వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి ప్రింట్ చేసా. ఇక్కడ ఏమవుతుంది చూడండి, స్టార్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9. మనకు కావాల్సిన స్టార్స్ అయితే వచ్చినాయి, కాకపోతే అన్నీ ఒక్కొక్కటి సెపరేట్గా వస్తున్నాయి. మనకు మూడు అడ్డంగా రావాలి కదా. మనకు అడ్డంగా అంటే ఏం చేయాలి? కామా అండ్ ఈక్వల్ టు స్పేస్ సెపరేటెడ్ కావాలి కాబట్టి స్పేస్. అదే ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు అనుకో ఏమవుద్ది? మళ్ళీ రన్ చేస్తున్నా చూడండి, అన్నీ వరుసగా వచ్చినాయి. అరే ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ప్రింట్ ఆఫ్, ఇప్పుడు చూడండి మళ్ళీ రన్ చేస్తున్నా, మూడు వచ్చినాయి, కాకపోతే ఈ మధ్యలో స్పేస్లు లేవు. కంగారు పడకండి, ఎలా వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా చెప్తా. వెయిట్, మనం కావాలంటే ఇక్కడ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇసుకోవచ్చు, లేకపోతే స్టార్ పక్కన స్పేస్ ఇసుకోవచ్చు. బట్ ఐ సజెస్ట్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. మనకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చేస్తారు చూడండి, చూసారా? మనకు కావాల్సిన ప్యాటర్న్ వచ్చిందా? కొంచెం చిన్న చేస్తున్నాను ప్యాటర్న్ కొంచెం కనిపించడానికి. ఓకే, ఇక్కడ చూడండి 3 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చినాయి. మనకు ప్యాటర్న్ కావాల్సింది వస్తుంది, అవునా కదా? ఎలా వచ్చింది చెప్తాను చూడు. ఇక్కడ రోస్, ఇది కాలమ్స్. ఫర్ లూప్ ఏంటంటే లోపల ఉన్న బ్లాక్ని రిపీటెడ్గా రన్ చేస్తుంది, ఇలా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇది ఫాల్స్ అయ్యే వరకు ఇలా తిప్పుతూనే ఉంటుంది. లోపల ఇంకా ఇక్కడ ఏముంది? ఫర్ లూప్ ఉంది. ఇది కూడా దీని పని ఏంటి? ఈ బ్లాక్ని ఈ ప్రింట్ అన్న స్టేట్మెంట్ని ఈ రేంజ్ కంప్లీట్ అయ్యే వరకు ఇలా ప్రింట్ చేస్తూనే ఉంటుంది. అందుకే కదా ఇందాక మనకి చూడండి అన్ని వరుసగా స్టార్లు వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మీకు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా రన్ అవుతుంది అసలు చూద్దాం. సో ఫస్ట్ రోస్ పక్కన నేను ఇవి కూడా రాసేస్తా వాల్యూస్. ఓకే, ఇక్కడ నేను మొత్తం ప్రతిదీ ఇక్కడ ఎలా రన్ అవుతుంది, ఏం రన్ అవుతుంది ప్రతిదీ చాలా క్లియర్గా రాస్తాను. కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి. ఓకే, ఫస్ట్ ఇక్కడ రోస్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? 0తో స్టార్ట్ అవుద్ది. ఓకే, సో ఇది ఫస్ట్ ఐటరేషన్, లూప్ లోపలికి ఎంటర్ అయింది. ఇక్కడ కాలమ్ వెంటనే ఇంకొక ఫర్ లూప్ తగిలింది, కాలమ్స్ అని. కాలమ్స్ ఎక్కడ ఉంది వాల్యూ? ఇప్పుడు దీని వాల్యూ ఇప్పుడు ఫస్ట్ రోజ్ వాల్యూ 0, ఎం అంటే ఎంత ఇచ్చాం 3, అంటే రోజ్ ఎలా అప్డేట్ అవుతుంది వాల్యూస్? 0 1 2. రోజ్ దగ్గర వచ్చే వాల్యూస్ అంటే 0 1 2. కాలమ్స్ దగ్గర ఏమొస్తాయి? సేమ్ 0 1 2. కాకపోతే రోజ్కి వచ్చే నెంబర్ వేరు, కాలమ్స్కి వచ్చే నెంబర్ వేరు. ఇక్కడ రోజ్కి ఏమో ఎం వస్తుంది, కాలమ్స్కి ఏమో ఎన్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, కాలమ్స్ ఏమవుతాయి? 4 కాలమ్స్ అవుతాయి. ఒకసారి కావాలంటే ఇది కూడా ఒకసారి మీకు రన్ చేసిన తర్వాత చెప్తాను. కాలమ్స్ అప్డేట్ చేశాం కదా, ఇక్కడ చూడండి ఏమవుతాయి అంటే 4 స్టార్లు వస్తాయి. ఇప్పుడు ఇంకో చూసారా 4 స్టార్లు వచ్చినాయి, 4 కాలమ్స్ 3 రోస్. అడ్డంగా ఉన్నాయండి రోస్, రో 1 రో 2 రో 3 ఇలా స్ట్రైట్గా చూసుకుంటే కాలమ్స్ అనమాట. 4 కాలమ్స్ 3 రోస్ వచ్చినాయి, చూసారా? సో బ్యాక్ టు 3 అనమాట. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి బ్యాక్ టు 3 పెట్టేశాను. ఇప్పుడు కాలమ్స్ దగ్గర 0 ఉంది. అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏం చెప్పాను? ఇది ఫస్ట్ ఇది రన్ అయింది, సో ఇప్పుడు ప్రింట్ చేస్తుంది. ఒక స్టార్ ప్రింట్ చేసింది. ఓకే, ఒక స్టార్ ప్రింట్ చేసాం. తర్వాత ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అన్నాం కదా, సో ఒక స్పేస్ యాడ్ చేసింది. ఓకే, బాగానే ఉంది. ఇది ఫర్ లూప్ కదా, దీని అవుటర్ లూప్ గురించి వదిలేండి. దీంట్లో చూడండి ఇది ఒకటి రన్ అయింది. ఫర్ లూప్ ఏంటి? కంటిన్యూస్గా దీన్ని రన్ చేయడం, దీని పని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ కాలమ్స్ ఏమైంది? ఇక్కడ 1కి అప్డేట్ అయింది, లోపలికి వచ్చింది, ఇంకొక స్టార్ ప్రింట్ చేసింది, స్పేస్ ఎండ్ ఈక్వల్ టు స్పేస్ అని కూడా స్పేస్ వచ్చింది. ఓకే, తర్వాత మళ్ళీ కాలమ్స్ ఇంకేమవుద్ది? లాస్ట్ 2కి అప్డేట్ అయింది, ఒక స్టార్ ప్రింట్ చేసింది, స్పేస్. ఓకే, ఈ లూప్ ఇక్కడతో అయిపోయింది కదా, ఈ లూప్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది.
ఎండ్ అయిపోతుంది ఏమన్నాను, న్యూ లైన్ అన్నాను. అప్పుడు ఏమవుద్ది, ఇలా ఎంటర్కి వచ్చి అదే కిందకు వచ్చి న్యూ లైన్లోకి వస్తుంది. వచ్చిందా? అదేంటి మరి ఈ ఫర్ లూప్ రన్ అవుదా అంటే, ఇప్పుడు ఈ లైన్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ లూప్ చూడండి, ఈ మెయిన్ ఫర్ లూప్ రోజ్ ఫర్ లూప్ ఉంది కదా, దీనికి లాస్ట్ లైన్ ఇది, ఈ ఫర్ లూప్కి ఏంటి లాస్ట్ లైన్ ఇది. దీని పని ఏంటి, ఇది కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏమైంది, రోస్ 1 కంప్లీట్ అయింది. ఇక్కడ కాలమ్స్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది అంతే కదా. న్యూ రోకి వచ్చింది, సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవ్వాలి కదా. సో 0 నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ. సో ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది, స్పేస్, ఇది 1 కంప్లీట్ అయింది, స్టార్ స్పేస్, ఇది మళ్ళీ 2 కంప్లీట్ అయింది, మళ్ళీ స్టార్ స్పేస్. ఓకే, ఈ లూప్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, సెకండ్ లూప్. తర్వాత ఇది వచ్చింది స్లాష్ n అంటే ఏమైంది, న్యూ లైన్ కిందకు వచ్చాం. ఓకే, సో ఇప్పుడు ఇది బ్యాక్ టు 0. ఇది రోస్ ఎంత అవుతుందంటే ఇప్పుడు 2 అనమాట. ఇంకా లాస్ట్ లూప్, ఎందుకంటే 3 అన్నాం, m ఎంత ఉంది 3. మనకి రేంజ్ ఆఫ్ అన్న ఫంక్షన్ ఎక్కడ దగ్గర అవుద్ది, m-1 అంటే ఎండ్ -1 అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే m-1 మనం ఇచ్చిన వాల్యూ -1 వరకు రన్ అవుతుంది. సో 2 ఇది లాస్ట్ ఐటరేషన్. మనకు కావాల్సింది అదే కదా, 3 రోస్ కావాలి. ఇంకో 3వ రో దగ్గరికి వచ్చాం. తర్వాత లోపలికి రాగానే ఈ 3వ రో స్టార్ట్ అవగానే లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత సేమ్ 1 కింద అవుతుంది, తర్వాత 2 కంప్లీట్ అవుతుంది, 3 స్టార్లు ఇక్కడ ఇలా ప్రింట్ చేసేస్తుంది అంతే. ఇలా మనకి స్టార్ ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. సో గైస్, మీకు ఇక్కడ ఇంకేమన్నా డౌట్ ఉంటే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి, క్లారిటీగానండి. కావాలంటే ఒకసారి బుక్ మీద రాసుకోండి, ఇక్కడ వాల్యూస్ ఎలా అప్డేట్ అవుతుందో రాసుకోండి, అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి, లైక్ 5 రోస్ కావాలి, 2 కాలమ్సే కావాలి. ఇప్పుడు ఏమవుద్ది, 2 స్టార్స్ వస్తే 5 రోస్ వస్తాయి. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఇదిగో 2 స్టార్స్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని డైనమిక్గా ఎలా చేయాలంటే తెలుసు కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోస్, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రోస్, ఎంటర్ కాలమ్స్ అన్న. ఇప్పుడు యూజర్ డైనమిక్గా ఇవ్వచ్చు, CLS. ఇప్పుడు చూడండి, కొంచెం ఇది టర్మినల్ పెద్ద చేస్తున్నా, రన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, ఎంటర్ రోస్ వచ్చింది. 2 రోసే కావాలి నాకు, బట్ 10 కాలమ్స్ కావాలి, 10 స్టార్స్ కావాలి, అడ్డంగా 10 స్టార్స్ 2 రోస్లో కావాలి. ఇప్పుడు చూడండి 10 ఇచ్చారు, చూసారా ఎలా వచ్చిందో, కరెక్ట్గా 10 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది రో 1, ఇది రో 2. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. 10 రోస్ కావాలి, 2 కాలమ్సే కావాలి, వద్దులే 2 అంటే మరీ చిన్నగా వస్తుంది. 8 ఇస్తానా, చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. 10 వచ్చినాయా, 8 స్టార్స్ ఉంటే చూడండి, 1 2 3 4 5 6 7 8 స్టార్స్ వచ్చినాయి. సరే, ఇలా మనం దీన్ని యూజర్ ఇన్పుట్ తీసుకొని కూడా ఈ ప్యాటర్న్ అయితే ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇదనమాట. ఐ హోప్ మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ లూప్స్ ఎలా రాస్తారు అండ్ ఎల్స్ ఎలా వాడతాం, కంటిన్యూ, బ్రేక్, పాస్ ఎలా వర్క్ అవుతాయి ఫర్ లూప్లో, ఇవన్నీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఖచ్చితంగా మీరు ఈ 3 అయితే ట్రై చేయండి. ఈ 3 వాటి మీద ఎలా సేమ్ లిస్ట్కి ఎలా రాశాను, ఇండెక్స్ వాల్యూ ఇచ్చి సేమ్ అలాగే దీనికి ట్రై చేయండి. ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఆల్సో నేను ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను కదా, ఎందుకంటే యూట్యూబ్ మనకి నోటిఫికేషన్ పంపట్లేదు. సో అందుకని చెప్పేసి ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను. అందులో వీడియో పెట్టగానే లింక్ అయితే మాక్సిమం ఒక ½ an hourలో పోస్ట్ చేసేస్తాను. సో అక్కడ నుంచి మీరు వీడియో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో కొన్ని అఫిలియేట్ లింక్స్ అయితే ఇచ్చాను గైస్. ఆ లింక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. కొన్ని బుక్స్, మానిటర్స్, బెల్ట్స్, ఇవన్నీ కొన్ని లింక్స్ అయితే ఇచ్చా. మీరు కొనకపోయినా పర్లేదు, జస్ట్ ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేయండి చాలు. ఓకే, సో ఇది మరి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందా, నచ్చకుండా లైక్ మీద ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి. నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.